స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ మన రక్షకుడైన యెషువా మెస్సీ వారి పరిశుద్ధ నామంలో షాలోమ్ తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ దినమున మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషువా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని చెప్పి ఉన్నారు. మనం చూసినప్పుడు మెస్సియా వారు నేనే మార్గము సత్యము జీవము అని చెప్తూ ఉన్నారు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలు మనం ఆలోచించాలి. లేఖనాలను మనము సరైన రీతిలో అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనము నిత్య జీవానికి వారసులం అవుతాం. ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఆయన మాటలలో 3 విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి: మార్గము, సత్యము, జీవము. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియులారా, ఈ 3 కూడా ఒక్కటే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా ఒక్కటి అని గమనించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని తీసుకొని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్న పరిస్థితులు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఎలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే, అన్నీ ఆయనే, ఇంకా మనకి ఏమీ లేదు, ఇక అంతా ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన ప్రార్థిస్తే చాలు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని నమ్మితే చాలు అనేటువంటి విధంగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రియులారా, మన రక్షకుడైన మెస్సీ వారు ఈ వాక్యాన్ని ఒకటే చెప్పలేదు, చాలా విషయాలు మాట్లాడారు. ఆయన సత్యమును గురించి ఆయన మాట్లాడారు, జీవమును గురించి మాట్లాడిన విషయాలు ఇంకా ఉన్నాయి, చాలా విషయాలు. మార్గమును గురించి మాట్లాడిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం పరిశీలనలోకి తీసుకొని మనము సరైనటువంటి తాత్పర్యాన్ని కలిగి ఉండాలి. ఆయన యొక్క మాటలలో ఉన్నటువంటి భావాలను మనం సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగినప్పుడు ప్రియులారా, మనము ఆయన మార్గములో, ఆయన సత్యములో, ఆయన జీవములో ఉన్న వాళ్ళం అవుతాం అన్నమాట. ప్రియులారా, ఆయన మార్గమును గురించి మాట్లాడిన సందర్భాలు, జీవాన్ని గురించి సత్యాన్ని గురించి మాట్లాడిన సందర్భాలు ఇంకా పరిశుద్ధ గ్రంథములో చాలా ఉన్నాయి. ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. మెస్సీ వారు జీవాన్ని గురించి మాట్లాడిన మరొక సందర్భాలను మనం తీసుకోవాలి. మనం చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనము గమనిద్దాం. ప్రియులారా, ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చి, నేను నిత్య జీవాన్ని కోరుకుంటూ ఉన్నాను, నేనేం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. అందుకు ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే, నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలు గైకొనమని చెప్పారు. ఇక్కడ ఆయన, ప్రియులారా, నేనే జీవమును అని అనలేదు. ఆయన నేనే జీవాన్ని అంటలేదు. ఇక్కడ నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలు పాటించు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ జీవము ఎక్కడ ఉన్నదని చెప్తున్నారు అంటే ఆజ్ఞలలో ఉన్నది అని చెప్తున్నారు. ప్రియులారా, మరి ఇది ఎవరి మాట? ఇది ఆయన మాటే కదా. మరి ఈ మాటను మనం తీసుకోవాలి కదా. ప్రియులారా,
ఆయనలోనే జీవమున్నది. అయితే ఆయనే అంటా ఉన్నారు, ఇక్కడ ఏమని అంటా ఉన్నారంటే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు పాటించు అని చెప్తున్నారు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమంటా ఉన్నాడు? పిల్లారా, ఏ ఆజ్ఞలు అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను అనునదియే అని చెప్పాను. ప్రియులారా, 10 కమాండ్మెంట్స్ గురించి ఆయన చెప్తా ఉన్నారు. 10 ఆజ్ఞలు నువ్వు పాటించినట్లయితే నీవు జీవములో ప్రవేశిస్తావని చెప్తున్నారు. ప్రియులారా, జీవము ఎక్కడున్నదని చెప్తున్నారు మన రక్షకుడైన మెస్సేవారు? ఆజ్ఞలలో ఉన్నది. ఆజ్ఞలు పాటించినప్పుడు నీవు జీవములో ప్రవేశిస్తావు అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న అనేక మంది క్రైస్తవ సహోదరులు ఏమంటా ఉన్నారంటే, ఆజ్ఞలు అన్నీ అవసరం లేదు మనకి అని చెప్తున్నారు. ప్రియులారా, మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలోని మనం చూస్తే, ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధివైతివి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం గమనించాలి. కనుక ఇక్కడ ఆ యవనస్తుడకు ఆయన చెప్తున్న సమాధానాన్ని మనం గమనిస్తే, ఆయన ఆజ్ఞలలో కొన్ని ఆజ్ఞలు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే అన్నీ ఆ యవనస్తుడుకు చెప్పనవసరం లేదు. ఎందుకనంటే ఆ యవనస్తుడు యూదుడు. ఆ యవనస్తుడు బాల్యము నుండి ధర్మశాస్త్రము గైకుంటున్నవాడు గనుక ఏ ఆజ్ఞలు అని అడిగినప్పుడు ఆయన ఆజ్ఞల గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగని ఇక్కడ విగ్రహారాధన చేయవద్దు అని ఆయన పలకలేదు కాబట్టి విగ్రహారాధన చేసుకోమన్నాడు అనే అర్థము. ప్రియులారా, ఇంకా ఇక్కడ చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి. ప్రియులారా, 10 ఆజ్ఞల్లో ఇంకా కొన్ని ఆజ్ఞలు ఇక్కడ రాయబడలేదు. అయితే అవన్నీ అతిక్రమించమని కాదు అనే విషయాన్ని గమనించాలి. కనుక జీవము ఎక్కడ ఉన్నదని మన రక్షకుడైన మెస్సీ వారు చెప్తున్నారంటే, ఆజ్ఞలలో జీవమున్నది అని చెప్తున్నారు. ఆజ్ఞలు పాటించడం ద్వారా నీవు జీవములోనికి ప్రవేశిస్తావు. ఏ జీవములోనికి? నిత్య జీవములోనికి ప్రవేశిస్తావు అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నారు. కనుక మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే జీవము అనే మాటను మనము చూసినప్పుడు, ఆ జీవమైనటువంటి ఆయనే చెప్తున్నారు, నీవు ఆజ్ఞలు పాటించినట్లయితే జీవములోనికి ప్రవేశిస్తావు. ప్రియులారా, మన రక్షకుడైనటువంటి మెస్సీ వారి యొక్క జీవితాన్ని గురించి మనం చూసినప్పుడు, ప్రియులారా, ఆయన జీవితము ఒక ప్రవచనమై ఉన్నది. మోషే, ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి ప్రవచించారు. మోషే గారు ఇశ్రాయేలులతో చెప్పిన మాటను మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలులతో అన్నారు మోషే వారు ఏమనంటే, నాలాంటి ప్రవక్తను మీలో పుట్టిస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన నా మాటలు సెలవిస్తాడు అని చెప్పి మోషే గారి ద్వారా పరమ తండ్రి గారు సెలవిచ్చారు. ఎవరి మాటలు చెప్తారు మెస్సీ వారు అంటే, తండ్రి ఏదైతే చెప్పారో ఆ మాటలనే ఆయన చెప్పారు. కానీ తండ్రి చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏమీ ఆయన చెప్పలేదు అనే విషయాన్ని ఆయనే స్టేట్మెంట్ ఇస్తారు. మనం యోహాను సువార్తలో పలుమార్లు మనం చూడగలిగినట్లయితే ఆ విషయాలు మనకి కనబడతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం, ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు,
నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. ప్రియులారా, మెస్సే వారు పాత నిబంధనకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడానికి రాలేదు. పాత నిబంధన గ్రంథములో తండ్రి ఏదైతే చెప్పారో దానినే చెప్పడానికి వచ్చారు ఆయన. ఎందుకనంటే పాత నిబంధన గ్రంథములో ఏ జనులతో అయితే పరమ తండ్రి మాట్లాడారో ఆ జనుల మధ్యకే రక్షకుడైన మెస్సే వారు వచ్చారు. ఆ జనులు తండ్రి మాట వినకపోవడంతో ఈయన వచ్చి తండ్రి మాట వినండి, నా తండ్రి చిత్తం చేస్తేనే మీరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అని ఆయన చెప్పడం జరిగింది. కనుక మనము అపార్థం చేసుకోకూడదు. మెస్సే వారు వచ్చి ఈ లోకానికి బోధించిన విషయం ఏంటంటే తండ్రి ఏదైతే పాత నిబంధన గ్రంథములో చెప్పారో ఆ విషయాలను మరింత లోతుగా, మరింత విపులముగా, వివరముగా ఆయన తెలియచేశారు. ప్రియులారా, ఈ విషయాన్ని మనము గమనించాలి. ప్రియులారా, జీవము అయిన మెస్సే వారు జీవాన్ని గురించి మాట్లాడుతున్న విషయాన్ని మనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 16లో చూసాము. నీవు జీవము పొందగోరిన ఎడల ఆజ్ఞలు పాటించమని ఆయన సెలవిచ్చి ఉన్నారు. ప్రియులారా, అలాగనే లూకాసు వార్త 10వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, మరి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరు అంటే ధర్మశాస్త్రోపదేశకుడు. ప్రియులారా, అతడు వచ్చి యవనస్తుడు అడిగిన ప్రశ్ననే అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు అనంటే, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలని ఆయనను శోధించుచు అడిగాను. చూడండి, ఈ వ్యక్తి కూడా జీవాన్నే అడుగుతున్నాడు. నేను నిత్య జీవానికి వారసుడిని కావాలని అడుగుతున్నప్పుడు ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నారో ప్రియులారా, అందుకు ఆయన ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇక్కడ నేనే జీవాన్ని అని ఆయన ఆన్సర్ ఇవ్వలేదు. ప్రియులారా, నేనే జీవాన్ని, నన్ను నమ్ముకో చాలు అని చెప్పట్లేదు ఆయన. ఏమంటా ఉన్నారు అని అంటే, ప్రియులారా, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది అంటే నిత్య జీవాన్ని గురించి అడుగుతున్న ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తుంది ఏంటంటే ధర్మశాస్త్రములో ఉంది నిత్య జీవం అని చెప్తున్నారు. ప్రియులారా, ఎలా చెప్తున్నారో మనం చూద్దాము. ప్రియులారా, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని ఆయన అడిగాను. ఒక ధర్మశాస్త్రోపదేశకుడై ఉండి నీకు నిత్య జీవము గురించి తెలీదా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు అతడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆన్సర్ చెప్తా ఉన్నాడు. నీ ఎలోహిమైన ఎల్షదాయిని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. శాస్త్రోపదేశకుడు చెప్తున్నటువంటి ఈ ఆన్సర్ మనము ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆయన అడుగుతూ ఉన్నాడు, నీవు ధర్మశాస్త్రం చదవలేదా అని అడుగుతూ ఉంటే ధర్మశాస్త్రం ఏమి చెప్పుచున్నది అనే విషయంలో అడిగినప్పుడు, నీవేమి చదువుతున్నావు అని అడిగినప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే అని అతడు ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. ఏమని ఆన్సర్ ఇస్తూ ఉన్నాడంటే, నీ సృష్టికర్తని పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ప్రియులారా, ధర్మశాస్త్రములో మనం చూస్తే ఈ రెండు విషయాలే రాయబడ్డాయా అని మనం అనుకుంటాం.
అయితే ధర్మశాస్త్రములో ప్రియులారా మొత్తం గమనించినట్లయితే ఈ 2 ఆజ్ఞలలోనే మొత్తం ధర్మశాస్త్రం ఉన్నది. ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 2 ఆజ్ఞలలోనే ఇమిడి ఉన్నది. అంటే ఈ వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు క్లుప్తంగా చెప్తున్నాడు ప్రియులారా. కనుక ధర్మశాస్త్రములో నీ సృష్టికర్తను ప్రేమించు, అలాగనే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అని చెప్పి ప్రియులారా అతడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, నువ్వు రాంగ్ చెప్పావు, నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పట్లేదు ఆయన. నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము. చూసారా ప్రియులారా, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పిన విషయము మెస్సీ వారు అంటా ఉన్నారు, నీవు సరిగా చెప్పావు. ధర్మశాస్త్రములో మరి ఏమి రాయబడినదంటే నీ సృష్టికర్తను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది నీవు చెప్పిన సమాధానం సరైనదే. కానీ అయితే అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ప్రియులారా, అంటే మెస్సీ వారు ధర్మశాస్త్రములో ఉన్నట్టు చేయమని చెప్తున్నారు ఇక్కడ. అంతేగాని ధర్మశాస్త్రానికి ఆజ్ఞలకు వ్యతిరేకంగా చెయ్యి, లేకపోతే అవి నీకు అవసరం లేదు, నేనే జీవాన్ని అని ఆయన ఇక్కడ ఏమీ చెప్పట్లేదు. నీవు ధర్మశాస్త్రములో ఉన్నట్లుగా నీ సృష్టికర్తని ప్రేమించాల్సినటువంటి ఆజ్ఞలు అన్నీ పాటించు, ధర్మశాస్త్రములో ఉన్నట్లుగా నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞలన్నిటినీ కూడా పాటించు. ప్రియులారా, ఈ 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రములో ఉన్నవి, అవి ఎలోహింని ప్రేమించమని సెలవిస్తూ ఉన్నాయి. అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని కూడా సెలవిస్తూ ఉన్నాయి. అలా చేసినట్లయితే నీవు జీవించదువని మన రక్షకుడైన మెస్సీ వారు చెప్తున్నారు. కానీ ఈరోజు ప్రియమైన వారులారా, దురదృష్టం ఏంటంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడింది, అవసరం లేదు, అది యూదులకు మాత్రమే ఇవ్వబడింది అని ఈరోజు ప్రపంచాన్నే అపవాది మోసగించాడు ప్రియులారా. కానీ మన రక్షకుడైన మెస్సీ వారి మాటలు నమ్మిన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధర్మశాస్త్రములో ఉన్నట్లుగా మనం నడిచినట్లయితే జీవించదమని ఎవరు చెప్తున్నారు అంటే స్వయంగా మన రక్షకుడైన మెస్సీ వారే చెప్తూ ఉన్నారు. ఈ లోక సువార్త 10వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చూసినప్పుడు ప్రియమైన వారలారా, కనుక మనం తెలుసుకున్నాము జీవము ఎందులో ఉంది, మనము నిత్య జీవం పొందాలంటే ఏమి చెయ్యాలి. ఈ మాటలు మెస్సీ వారు తనంతట తానే చెప్పారా, లేకపోతే ఇవి తండ్రి చెప్పిన మాటలా అనే విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 32:46 మనం ధ్యానం చేద్దాము. ఇక్కడ రాయబడిన మాటలు చూద్దాం. మరియు వారితో ఇట్లనెను, మీతో సాక్షాత్ముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సుల్లో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. ప్రియులారా, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలు జీవము అని తండ్రి చెప్తూ ఉన్నారు. ఆ తండ్రి మాటే
ఈ లోకానికి కుమారుడిగా వచ్చినటువంటి యెషువా మెస్సే వారు కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ధర్మశాస్త్రోపదేశకుడికి అదే చెప్పారు. నీవు ధర్మశాస్త్రములో ఉన్నట్లుగా నడువు, నీవు జీవించదవు అని చెప్పారు. అలాగనే ధనవంతుడైన యవనస్తుడు కూడా ఆయన చెప్పారు. ఏమని? ఆజ్ఞలు గైకొనుము, నీవు జీవములో ప్రవేశిస్తావు అని. చూసారా ప్రియులారా? జీవం అంటే ఏంటో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. జీవం అంటే ఎలోహిం ఇచ్చిన ధర్మశాస్త్రము అనగా ఆజ్ఞలు. 613 ఆజ్ఞలలో ఆయన జీవము పెట్టారు. ప్రియులారా, మార్గమును గురించి చూద్దాం. ఎందుకంటే ఆయన నేనే మార్గము అని కూడా అన్నారు. నేనే మార్గము అన్నారు. మార్గము అన్న ఆయన మార్గమును గురించి చెప్పిన మరొక కొన్ని విషయాలు మన లేఖనాల్లో రాయబడ్డాయి.